హాయ్ అందరికి ఫైనల్లీ స్మాక్ డౌన్ అయిపోయింది. ఈరోజు స్మాక్ డౌన్ లో మనకి మిస్టరీ అనేది రివీల్ అయిపోయింది. అసలు రేండీ ఆర్టన్ ఎవరితో ఫోన్ కాల్లో మాట్లాడుతున్నాడో ఆ మనిషి ఈరోజు స్మాక్ డౌన్ లో వచ్చిండు. ఆయన చాలా రోజుల నుండి ఆ మనిషి ఎవరు ఎవరు అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండే. కెవిన్ ఓవెన్స్ రాక ఆయన ఇంకొక పర్సన్ అని. బట్ ఈ రోజు రివీల్ అయిపోయిన తర్వాత ఇంట్రెస్ట్ అనేది మొత్తం పోయింది. ఎందుకంటే ఆ పర్సన్ ఇంకెవరో కాదు, ప్యాట్ మెకఫీ. సో రేండీ ఆర్టన్ ఫోన్ కాల్లో మాట్లాడుతుంది ఇంకెవరితోనో కాదు, ప్యాట్ మెకఫీతో అని ఈరోజు రివీల్ అయిపోయింది. అండ్ కోడీ రోడ్స్ పైన భయంకరంగా అటాక్ చేసిండు రేండీ ఆర్టన్. సో ప్యాట్ మెకఫీ వచ్చి కూడా అటాక్ చేసిండు కోడీ రోడ్స్ పైన. సో మీ కరెంట్ రియాక్షన్ చెప్పండి. రేండీ ఆర్టన్ ఫోన్ కాల్లో మాట్లాడిన పర్సన్ ప్యాట్ మెకఫీ. సో రేండీ ఆర్టన్ ప్యాట్ మెకఫీ మాట్లాడుకున్నారు. సో ఇప్పుడు మీ రియాక్షన్ ఏంది ఈ న్యూస్ తెలిసిన తర్వాత కింద కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ నిజం చెప్పాలంటే ఈరోజు స్మాక్ డౌన్ లో ఈ ఓపెనింగ్ సెగ్మెంట్ బ్రాలో అండ్ దాని తర్వాత ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్. సో దాని తర్వాత కోడీ రోడ్స్ మళ్ళీ వచ్చి మాట్లాడిండు. ఇవి తప్ప ఈరోజు స్మాక్ డౌన్ లో అంతగానం ఏం మంచిగా అనిపించలేదు, నార్మల్ గానే అనిపించింది షో. సో ఈరోజు స్మాక్ డౌన్ లో ఏమేమి జరిగినాయో అన్ని మాట్లాడేద్దాం. సో స్టార్టింగ్ లోనే మన రేండీ ఆర్టన్ వస్తారు. సో రేండీ ఆర్టనే స్మాక్ డౌన్ స్టార్టింగ్ లో వచ్చింది, ఎందుకంటే హోమ్ టౌన్. రేండీ ఆర్టన్ హోమ్ టౌన్ లో ఈరోజు స్మాక్ డౌన్ జరిగింది. హోమ్ టౌన్ లో జరుగుతుందంటే ఖచ్చితంగా రేండీ ఆర్టన్ రావాల్సిందే కదా స్టార్టింగ్ లో. సో అందుకనే రేండీ ఆర్టన్ వస్తాడు, మంచిగా ఫ్యాన్స్ చీర్ చేస్తారు. సో రేండీ ఆర్టన్ వచ్చిన తర్వాత మైక్ తీసుకొని చెప్తాడు. ఏమంటాడంటే కోడీ రోడ్స్ క్యాట్ ఫ్రేజ్ ని యూజ్ చేస్తాడు. కోడీ రోడ్స్ అంటాడు కదా ఫ్యాన్స్ ని దేని గురించి మాట్లాడుకుందామని. సో అదే స్టైల్లో రేండీ ఆర్టన్ అంటాడనమాట ఫ్యాన్స్ అందరినీ దేని గురించి మాట్లాడుకుందామని. సో దాని తర్వాత రేండీ ఏమంటాడంటే పెద్దగా సీక్రెట్స్ ఏం లేవు, ఇది నా హోమ్ టౌన్. సో నేను ఇక్కడనే పెరిగినాను చిన్నప్పటి నుండి, ఇందులో పెద్దగా సీక్రెట్స్ ఏమీ లేవు. అండ్ నేను నెక్స్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు నా నడుము చుట్టూ ఒక ఛాంపియన్షిప్ ఉంటుంది. నేను 15th టైం వరల్డ్ ఛాంపియన్ని అయిపోతాను. నెక్స్ట్ టైం ఇక్కడికి వచ్చే టైంకి నా దగ్గర ఒక ఛాంపియన్షిప్ ఉంటుంది. ఆ 15 అనేది ఫుల్ఫిల్ అవుతుంది అన్నట్టుగా రేండీ ఆర్టన్ చెప్తాడు. అండ్ ఇది నేను కేవలం నా కోసమే కాదు, అండ్ ఇక్కడ ఉన్న మీ కోసం మాత్రమే కాదు, అండ్ ఇక్కడ నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళ కోసం కూడా నేను 15th టైం వరల్డ్ ఛాంపియన్ని అయిపోతాను. ఈ రస్సెల్ మేనియాలో నేను ఛాంపియన్ అయిపోతాను. అండ్ కోడీ రోడ్స్ దగ్గర ఆ ఛాంపియన్షిప్ ఉండదు. సో కోడీ రోడ్స్ రస్సెల్ మేనియా నుండి స్ట్రెచర్ పైన ఉత్త చేతులతో బయటకు అడుగు పెడతాడు అన్నట్టుగా ఈ టైప్లో రేండీ ఆర్టన్ చెప్తాడు. అండ్ దాని తర్వాత రేండీ ఏమంటాడంటే ఇది మా మధ్యలో పర్సనల్ కాదు, కానీ కోడీ ఒకటి చెప్పుండే నా నుండి ఒక బెస్ట్ వర్షన్ రావాలి అని. సో వాయిసెస్ వినమని ఆయన కోడీ రోడ్స్ ఇదంతా చేసిండు, బెస్ట్ వర్షన్ రేండీ ఆర్టన్ కావాలి అని. ఫైనల్లీ ఆ బెస్ట్ వర్షన్ రేండీ ఆర్టన్ వచ్చిండు. అండ్ ఇంకొకటి నేను చూసినాను, స్టెఫనీ మెక్మ్యాన్ రాలో వచ్చింది కోడీ రోడ్స్ కి చెప్పింది కోడీ రోడ్స్ ఈ బెస్ట్ వర్షన్ రేండీ ఆర్టన్ ని అసలు ఓడించలేడు అని చెప్పింది నేను చూసినాను. ఎస్, స్టెఫనీ మెక్మ్యాన్ చెప్పింది కరెక్టే, కోడీ రోడ్స్ నన్ను ఓడించలేడు. అండ్ అది కోడీ రోడ్స్ కి కూడా బాగా తెలుసు, కోడీ రోడ్స్ కు కూడా తెలుసు నన్ను ఓడించలేడు అని. అండ్ ఇంకొకటి ఇప్పుడు నన్ను నిద్ర లేపిండు, ఈ వాయిసెస్ నా వాయిసెస్ ని వినేలా కోడీ రోడ్స్ చేసిండు. అండ్ ఇప్పుడు దీన్ని కోడీ రోడ్స్ కంట్రోల్ చేయలేడు అన్నట్టుగా ఈ టైప్ లో రేండీ ఆర్టన్ చెప్పాడు. అండ్ అంతలోనే కోడీ రోడ్స్ థీమ్ సాంగ్ ప్లే అయిపోతుంది. ఇక రాగానే రేండీ ఆర్టన్ పైన అటాక్ చేస్తాడు కోడీ రోడ్స్ రింగ్ లోకి వచ్చి. సో అట్లా కార్నర్ లోకి తీసుకెళ్లి అటాక్ చేస్తాడు. అండ్ ఇట్లా వెనుకకు తిరిగి చూసేసరికి అక్కడ ప్యాట్ మెకఫీ వస్తాడు. సో ప్యాట్ మెకఫీ వచ్చి కోడీ రోడ్స్ కి లో బ్లో కొట్టేస్తాడు. అండ్ దాని తర్వాత రేండీ ఆర్టన్ కోడీ రోడ్స్ పైన అటాక్ చేస్తాడు, చైర్ తీసుకొస్తాడు, చైర్ తో కొడతాడు. అండ్ ప్యాట్ మెకఫీ మైక్ తీసుకొని మాట్లాడతాడు. అంటే స్టార్టింగ్ లో అక్కడ ఉన్న టీమ్స్ గురించి మాట్లాడతాడు అనమాట, ఫుట్బాల్ టీమ్స్ గురించి. అండ్ దాని తర్వాత పాయింట్కి వస్తాడు. సో నేను ఎందుకు వచ్చినాను మీకు తెలుసుకోవాలి ఉంది కదా. సో మీకు డౌట్స్ ఉంటే నేను ఇక్కడికి ఎందుకు వచ్చినానో, ఒక నెల క్రితం నన్ను అడిగినారు నువ్వు ఎప్పుడు డబ్ల్యూడబ్ల్యూలో అడుగు పెడతావు అని. సో అప్పుడు నేను చెప్పుండే అంటే బిజినెస్ నన్ను దాటి వెళ్ళిపోతుంది, సో బెటర్ అవుతుంది అన్నట్టుగా చెప్పినాను. కానీ రేండీ ఆర్టన్ నాకు ఫోన్ చేసి చెప్పిండు, సో బిజినెస్ నిన్ను దాటిపోలేదు, నువ్వు రావాలి అన్నట్టుగా రేండీ ఆర్టన్ నాతో చెప్పిండు. అండ్ ఇంకొకటి నేను చూస్తూనే ఉన్నాను, ప్రతి షోని చూస్తూనే ఉన్నాను, బట్ ఏది అంతగా ఇంప్రెసివ్ గా అనిపించలేదు. సో ఒకప్పుడు ఉండే యాటిట్యూడ్ ఎరా ఉండే, అప్పుడు ఫ్యాన్స్ అందరూ ఫుల్ ఎక్సైటెడ్ ఉండే. అండ్ వాళ్ళందరూ కలిసి ఒక మల్టీ బిలియన్ యూనివర్స్ కి తీసుకెళ్ళి డబ్ల్యూడబ్ల్యూని. సో ఆ లెవెల్లో ఉండే. అండ్ ఇక్కడ ప్యాట్ మెకఫీ ఇఫ్ యువర్ స్మెల్ అని కూడా మెన్షన్ చేస్తాడు. సో ప్యాట్ మెకఫీ ఒక టైప్ లో రాక్ ని కూడా టీజ్ ఇచ్చేసిండు. అండ్ దాని తర్వాత బిజినెస్ వేరే లెవెల్లో ఉండే. బట్ ఇప్పుడు చూస్తే
అసలేం అలా లేదు. రస్సెల్ మీనియా టికెట్స్ సోల్డ్ అవుట్ అవ్వట్లేదు. ఇక్కడ రేండీ ఆర్టన్ ఉన్నా సోల్డ్ అవుట్ అవ్వట్లేదు. సో రస్సెల్ మీనియా టికెట్స్ ఇంకా దొరుకుతున్నాయి. సో ఇదంతా దేని వల్ల? ఈ కోడీ రోడ్స్ వల్ల. బిజినెస్ ని చేయలేకపోతుండ్రు. అండ్ ఇంకొకటి, ఈ కోడీ రోడ్స్ యాజ్ ఎ ఛాంపియన్ గా వరస్ట్ అన్నట్టుగా తిడతాడు. అండ్ అంతేకాదు, స్మాక్ డౌన్ కి వరస్ట్ రేట్ వస్తుంది. సో వరస్ట్ రేటింగ్ వస్తుంది. స్మాక్ డౌన్ కి మొత్తం నాశనం చేసేస్తుండు కోడీ రోడ్స్ అన్నట్టుగా ఈ టైప్ లో చెప్పిండు. అండ్ అందుకనే నేను మళ్ళీ బ్యాక్ వచ్చేసినాను. అండ్ రేండీ ఆర్టన్ తో మాట్లాడింది నేనే. కోడీ రోడ్స్ అక్కడ పడిపోతాడు. కోడీ రోడ్స్ కి చెప్తాడు అన్నమాట. అండ్ ఈ మాటలు చెప్తూ ఉన్నాగా కోడీ రోడ్స్ పైన రేండీ ఆర్టన్ అటాక్ చేస్తూనే ఉంటాడు. అండ్ అక్కడ నికోలస్ వస్తాడు. వాళ్ళందరూ వచ్చి చూస్తూ ఉంటారు తప్ప మధ్యలోకి అయితే రారు. సో రేండీ ఆర్టన్ అటాక్ చేస్తూనే ఉంటాడు. ప్యాట్ మెకఫీ చెప్తాడు కోడీకి, నేనే రేండీ ఆర్టన్ తో ఫోన్ కాల్లో మాట్లాడింది నేనే ఇదంతా చేయమని చెప్పినాను. నీ పైన భయంకరంగా అటాక్ చేసి చంపేయమని చెప్పింది నేనే అన్నట్టుగా ఈ ట్రైబ్ లో మన ప్యాట్ మెకఫీ చెప్తాడు. ఆయన నువ్వు మొత్తం నాశనం చేసినావు కదా, ఇప్పుడు రేండీ ఆర్టన్ ఇదంతా సేవ్ చేస్తాడు, దీన్ని అంతా కాపాడుతాడు అన్నట్టుగా ఈ టైప్ లో మన ప్యాట్ మెకఫీ చెప్తాడు. అండ్ అక్కడ నుండి వాళ్ళిద్దరు వెళ్ళిపోతారు అనమాట. రేండీ ఆర్టన్ ప్యాట్ మెకఫీ కలిసి అక్కడ నుండి వెళ్ళిపోతారు అనమాట. సో ఇది జరిగింది. ఆ ప్యాట్ మెకఫీ ఫోన్ కాల్లో మాట్లాడింది రేండీ ఆర్టన్ తో. సో ఇదంతా ఎట్లా అనిపించింది? సెన్స్ ఉన్నదని అనిపిస్తుందా? అసలు ఏమన్నా లాజిక్ ఉందా? అంటే ఈ బిజినెస్ ని చేయలేకపోతుండు అని ప్యాట్ మెకఫీ హెల్ప్ తీసుకోవడం ఏంది రేండీ ఆర్టన్? ఇదంతా కరెక్ట్ గా లేదని అంటున్నారు. బట్ సెన్స్ ఉండొచ్చు. ఎందుకంటే ఒకవేళ ప్యాట్ మెకఫీని కనుక రాకు పంపిస్తే ఆయన దాని తర్వాత కూడా టీజ్ ఇస్తాడు. మళ్ళీ చెప్తాను, కోడీ రోడ్స్ వచ్చి మాట్లాడతాడు కదా, అక్కడ కూడా టీజ్ ఇచ్చినారనమాట రాకుది. సో దాని గురించి కూడా మాట్లాడదాం. సో ఇక్కడితో వీళ్ళ మధ్య బ్రాల్ మొత్తం ఎండ్ అయిపోతుంది. అండ్ అక్కడ నుండి వాళ్ళు వెళ్ళిపోతారు. నెక్స్ట్ రియా రిప్లీ వర్సెస్ మిషన్ మధ్యలో ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగింది. ఈ మ్యాచ్ ని చూడడానికి అక్కడ జేడ్ కార్గిల్ అండ్ వాళ్ళ టీం మెంబర్స్ మొత్తం ఉంటారు అనమాట. సో ఈ మ్యాచ్ లో విన్నర్ అయింది మాత్రం రియా రిప్లీ. సో మ్యాచ్ ఎండ్ అయిపోయిన తర్వాత వాళ్ళు వచ్చి అటాక్ చేస్తారు. రియా రిప్లీ ఫైట్ బ్యాక్ చేయడానికి చూస్తుంది. బట్ వాళ్ళు ముగ్గురు అయిపోతారు కదా. సో ముగ్గురు కలిసి అటాక్ చేస్తారు. అంతలోనే ఈఎస్కే వస్తుంది. ఈఎస్కే రాగానే మన జేడ్ కార్గిల్ రింగ్ బయటకి వెళ్ళిపోతుంది. సో ఈఎస్కే వచ్చి రియా రిప్లీకి హెల్ప్ చేస్తారు. ఇద్దరు లేచి బీఫ్యాప్ ని మిషన్ ని రింగ్ బయట పడేస్తారు. సో ఇక్కడతో వీళ్ళ మధ్య మ్యాచ్ బ్రాల్ ఎండ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ తామా టోంగా వర్సెస్ అంకుల్ హౌడీ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ జరిగింది. సో ఈ మ్యాచ్ కంటే ముందు వీళ్ళ మధ్యలో కొంచెం కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. అంటే ఫ్రస్ట్రేషన్, ఇప్పుడు ఈ ల్యాంటర్న్ మనకి ఎందుకు అన్నట్టుగా తామా టోంగా ఇది ఉండాలి అన్నట్టుగా మన సోలో సికోవా ఈ టైప్ లో కొంచెం ప్రాబ్లం అయితే చూపిస్తారు. అండ్ ఈ మ్యాచ్ ఎండింగ్ లో కూడా సోలో సికోవా వచ్చి అంకుల్ హౌడీ పైన అటాక్ చేద్దామని చూస్తాడు ఆ ల్యాంటర్న్ తో. ఆయన అప్పుడు రెఫరీ చూస్తాడు, అటాక్ చేయొద్దు అన్నట్టుగా చెప్తాడు. అండ్ మన తామా టోంగా డిస్ట్రాక్ట్ అయిపోతాడు. అంటే మ్యాచ్ కంటే ముందు నువ్వు ఒకరివే తెలుసుకో అన్నట్టుగా చెప్తాడు. బట్ మ్యాచ్ మధ్యలో వస్తాడు అనమాట. సో దాంతో కొంచెం డిస్ట్రాక్ట్ అవుతుంది. నువ్వు ఎందుకు వచ్చినావు అన్నట్టుగా ఈ టైప్ లో వర్డ్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటాం. అండ్ అదే టైంలో అంకుల్ హౌడీ అడ్వాంటేజ్ తీసుకొని తామా టోంగాకి ఫినిషర్ కొట్టేస్తాడు. ఈ మ్యాచ్ లో విన్ అయిపోతాడు. మ్యాచ్ అయిపోయిన తర్వాత అంకుల్ హౌడీ బయటకు వెళ్ళిపోతాడు. సోలో రింగ్ లోకి వస్తాడు. అండ్ సోలో రింగ్ లోకి వచ్చిన తర్వాత ఇక మన తామా టోంగా లేస్తాడు. లేచి ఆ ల్యాంటర్న్ ని గుంజుకుంటాడు అనమాట. నువ్వు ఎందుకు వచ్చినావు, ఈ ల్యాంటర్న్ మనకు అవసరం లేదన్నట్టుగా గుంజుకుంటాడు. ఆయన గుంజుకొని అక్కడ పెడతాడు అనమాట. దాన్ని అంకుల్ హౌడీ తీసుకొని వెళ్ళిపోతాడు. సో ఇక్కడ వీళ్ళ మధ్య మ్యాచ్ ఇవన్నీ ఎండ్ అయిపోతాయి. అండ్ నెక్స్ట్ మనకి సామీ జైన్ బ్యాక్ స్టేజ్ లో మన నికోలస్ తో మాట్లాడుతూ ఉంటాడు. పైరోస్ ని ఇట్లా సెలబ్రేట్ చేయించుకోవాలి అన్నట్టుగా ఈ టైప్ లో సామీ జైన్ మాట్లాడతాడు. అండ్ అదే టైంలో ట్రిక్ విలియమ్స్ టీమ్ సాంగ్ ప్లే అయిపోతుంది. ట్రిక్ విలియమ్స్ రింగ్ లోకి వస్తాడు అనమాట. ఒక ర్యాపర్ తో కలిసి లిలియాచి తో కలిసి రింగ్ లోకి వస్తాడు. సో వాళ్ళు వచ్చి చెప్తారనమాట, మేము ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చినాము, ఎందుకంటే ఇది నా ఫస్ట్ రెస్ల్మేనియా. సో ట్రిక్ విలియమ్స్ ఫస్ట్ టైం రెస్ల్మేనియాలో ఫైట్ చేస్తుంది కదా, సో దానికోసమే నేను సెలబ్రేట్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చినాను అన్నట్టుగా. సో వైట్ అండ్ వైట్ రైస్ లో వచ్చినాం అన్నట్టుగా వాళ్ళిద్దరు చెప్తారన్నమాట. అండ్ దాని తర్వాత ఈ రెస్ల్మేనియాలో నేను గెలుస్తాను, సామీ జైన్ ని ఓడిస్తాను. అండ్ వాళ్ళు సామీ జైన్ ని తిడతారన్నమాట. సామీ జైన్ ని ఓడిస్తాను ఈ రెస్ల్మేనియాలో. అండ్ మీకు ఒక శాంపుల్ చూపిస్తాను నేను గెలిచిన తర్వాత ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో అన్నట్టుగా. అండ్ రింగ్ రోప్స్ ఎక్కి ట్రిక్ విలియమ్స్ చూపిస్తాడు. పైరోస్ కూడా వస్తాయి. అండ్ అదే టైంలో ఇక సామీ జైన్ రింగ్ లోకి వచ్చేస్తాడు. సో సామీ జైన్ రింగ్ లోకి వచ్చి ఏమంటాడంటే, సో మీరు సెలబ్రేట్ చేసుకుంటున్నారు, ఇదంతా బాగానే ఉంది, ఇదంతా బాగుంది, కానీ ఈ రెస్ల్మేనియాలో 50,000 మంది మొత్తం ఈ రింగ్ నే చూస్తూ ఉంటారు. అండ్ నేను ఈ రింగ్ లోకి అడుగు పెట్టినప్పుడు సో నీకు తెలుస్తుంది, అయినప్పుడు నీకు ఈ ర్యాపర్లో వీళ్ళందరూ ఎవ్వరు
ఏం చేయలేరు, నీకు హెల్ప్ చేయలేరు. నీకు అప్పుడు అర్థమవుతుంది నేను ఎవరి ముందు నిల్చున్నానో, సో నేను ఎవరితో ఫైట్ చేస్తున్నానో అనేది నీకు అప్పుడు అర్థమవుతుంది అన్నట్టుగా ఈ టైప్లో శామీ జైన్ ట్రిక్ విలియమ్స్కి చెప్తాడు. నెక్స్ట్ ట్రిక్ విలియమ్స్ అంటాడు, అండ్ నువ్వు ఒక మాట మర్చిపోతున్నట్టు, నువ్వు ఒక విషయం మర్చిపోతున్నావు, నీ దగ్గర ఛాంపియన్షిప్ ఉంది కదా, అది ఎవరి వల్ల వచ్చింది, నా వల్ల వచ్చింది అన్నట్టుగా ఈ టైప్లో ట్రిక్ విలియమ్స్ చెప్తాడు. అండ్ ఇప్పుడు నువ్వు రస్సెల్ మీనియాలో అడుగు పెడుతున్నావు అంటే ఏకైక కారణం అది నేనే, నా వల్లనే నువ్వు రస్సెల్ మీనియాలో అడుగు పెడుతున్నావు, లేదంటే నీ వల్ల అయ్యే పని కాదు అన్నట్టుగా ఈ టైప్లో ట్రిక్ విలియమ్స్ చెప్తాడనమాట. అండ్ దాని తర్వాత కార్మెలో హేస్ థీమ్ సాంగ్ ప్లే అయిపోతుంది. కార్మెలో హేస్ రింగ్లోకి వస్తాడు. సో రింగ్లోకి వచ్చి శామీ జైన్కి చెప్తాడనమాట, నాకు రీమ్యాచ్ కావాలి అన్నట్టుగా ఈ టైప్లో కార్మెలో హేస్ అంటాడు. అప్పుడు శామీ జైన్ యాక్సెప్ట్ చేయడు, ఎందుకంటే ఇప్పుడు నేను నీకు రీమ్యాచ్ ఇవ్వలేను, రస్సెల్ మీనియా తర్వాత చూసుకుందాం, ఆల్రెడీ ఇది అఫీషియల్ అయిపోయింది, ట్రిక్ విలియమ్స్ వర్సెస్ శామీ జైన్ మధ్యలో మ్యాచ్. సో ఇప్పుడు నీకు మ్యాచ్ ఇవ్వలేను, సో నెక్స్ట్ టైం చూసుకుందాం, రస్సెల్ మీనియా అయిపోయిన తర్వాత చూసుకుందాం అన్నట్టుగా ఈ టైప్లో అంటాడు. అండ్ అప్పుడు కార్మెలో హేస్కి కోపం వస్తుంది అన్నమాట. సో చూడు, నువ్వు ఒకసారి ఇలా మాట అయ్యను, ఫ్యాన్స్ అనుకున్న మాట అయ్యను, ఫ్యాన్స్ చెప్తున్న మాట అయ్యను, వాళ్ళ మనసులో ఏముందో, వాళ్ళకి ఏం కావాలో వాళ్ళ కోరుకుంది నువ్వు ఇచ్చేసి. సో వాళ్ళు ఏం చెప్తున్నారు, అయ్యను వీ వాంట్ మెలో అంటున్నారు, వాళ్ళు చెప్పింది నువ్వు జై, నిన్ను కోరుకోవట్లేదు నన్ను కోరుకుంటున్నారు, వాళ్ళ మాట ఏమో అన్నట్టుగా ఈ టైప్లో కార్మెలో హేస్ అంటాడు. అయినప్పుడు శామీ జైన్కి కొంచెం కోపం వస్తుంది. సో శామీ జైన్ ఏమంటాడంటే, ఇప్పుడు నేను నీకు రీమ్యాచ్ ఎందుకు ఇవ్వాలి, నువ్వు ఓపెన్ ఛాలెంజ్ చేసినావు, దానికి నేను ఛాలెంజ్ చేసినాను, అదే యాక్సెప్ట్ చేసినావు, నువ్వు మ్యాచ్లో విన్ అయినాను అంతే, ఇప్పుడు ఏదన్నా ఉంటే రస్సెల్ మీనియా తర్వాత చూసుకుందాం అన్నట్టుగా అంటాడు. అప్పుడు ట్రిక్ కొంచెం కన్విన్స్ చేస్తాడు అన్నమాట శామీ జైన్కి, ఇప్పుడు నేను నా వల్లనే నువ్వు గెలిచినావు, రీమ్యాచ్ ఇవ్వచ్చు కదా అన్నట్టుగా ఈ టైప్లో కొంచెం కన్విన్స్ చేస్తాడు. అండ్ ఇప్పుడు నువ్వు ఇన్వాల్వ్ అవ్వకపోయినా అంటే కార్మెలో హేస్ని ఓడించి నేను గెలిచేటోని అన్నట్టుగా శామీ జైన్ చెప్తాడు. సో నేను అడ్వాంటేజ్ తీసుకున్నాను, ఒకప్పుడు నాకు ఇలానే జరిగింది, కోడీ రోడ్స్ మ్యాచ్లో, రేండీ ఆర్టన్తో ఇవన్నీ ఇలానే జరిగినాయి నాకు కూడా, వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకొని గెలిచినారు. అండ్ ఇప్పుడు నేను సేమ్ అదే సిచ్యువేషన్లో ఉండే నేను నిన్ను ఓడించే తీసుకున్నాను అన్నట్టుగా ఈ ఛాంపియన్షిప్ని శామీ జైన్ చెప్తాడు. అండ్ ఇక మన కార్మెలో హేస్ అడుగుతాడు అన్నమాట, సో నాకు రీమ్యాచ్ ఇవ్వమని అడుగుతాడు. అండ్ ఇక శామీ జైన్ చేసేది ఏం లేక ఒప్పుకుంటాడు అనమాట. సో ఇప్పుడు ట్రిక్ ఏమంటున్నాడంటే, ట్రిక్ వల్లనే నేను గెలిచినాను అంటున్నాడు. సరే ఇప్పుడు నేను ప్రూవ్ చేస్తాను, నిన్ను ఓడించి ప్రూవ్ చేస్తాను అన్నట్టుగా, ఈరోజు నీకు రీమ్యాచ్ ఇస్తాను అన్నట్టుగా శామీ జైన్ చెప్తాడు అనమాట. అండ్ షేక్ హ్యాండ్ కూడా ఇద్దామని చూస్తాడు, బట్ కార్మెలో హేస్ చేయగలపకుండా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అండ్ ట్రిక్ విలియమ్స్ ఇంకా శామీ జైన్ని అక్కడ ఎక్కిరిస్తూ ఉంటాడు. ఇక శామీ జైన్కి కోపం వచ్చి ట్రిక్ విలియమ్స్ని క్లోజ్ లైన్తో రింగ్ బయట పడేస్తాడు. ఇక్కడతో వీళ్ళ మధ్య బ్రాల్ అనేది ఎండ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఎంఎఫ్టీని చూపిస్తారు. అండ్ వీళ్ళ మధ్యలో ప్రాబ్లమ్స్ అయితే చూపిస్తున్నారు అన్నమాట, తామా టోంగా అండ్ సోలో సికోవా మధ్యలో. ఇప్పుడు నువ్వు ఎందుకు అలా చేసినావు అన్నట్టుగా సోలో సికోవా తామా టోంగాని అడుగుతాడు. సో చూడు, మనకి ఎలాంటి అవసరం లేదు, సో దానివల్ల మనకి ఇవన్నీ ప్రాబ్లమ్స్, మన దగ్గర ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్స్ ఉండే, సో అన్నీ పోయినాయి. ఇప్పుడు మన గోల్ ఏంటంటే ఆ లాంతర్ కాదు, మళ్ళీ ఆ ఛాంపియన్షిప్ని మళ్ళీ టీంలోకి తీసుకురావాలి, సో గోల్ని విన్ అవ్వాలి, అది మన గోల్. సో ఇదేదో లాంతర్ని తీసుకుని నువ్వేదో పిచ్చి పిచ్చి ఆటలాడుతున్నావు, దాన్ని పక్కన పెట్టి పడేసి అన్నట్టుగా ఈ టైప్లో తామాటంగా చెప్తాడు సోలో సికోవాకి. అండ్ అప్పుడు సోలో సికోవా నువ్వు చెప్పింది కూడా కరెక్టే అన్నట్టుగా యాక్సెప్ట్ చేస్తాడు. ఇక్కడ వీళ్ళ మధ్య సెగ్మెంట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ మ్యాట్ కార్డోనా వర్సెస్ అలిస్టర్ బ్లాక్ మధ్యలో ఒక సింగిల్స్ మ్యాచ్ జరిగింది. సో ఈ మ్యాచ్ విన్నర్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో అలిస్టర్ బ్లాకే విన్ అయ్యిండు. అండ్ నెక్స్ట్ షార్లట్ ఫ్లేర్ అలెక్సా బ్లిస్ వర్సెస్ లైరా అండ్ బెయిలీ మధ్యలో ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ జరిగింది. సో ఈ మ్యాచ్లో కొంచెం లైరా అండ్ బెయిలీ కొంచెం డిఫరెంట్గా ఫైట్ చేసినారు, కొంచెం చీటింగ్ లాగా అనిపించింది, మరీ పెద్ద చీటింగ్ ఏం కాదు, నార్మల్గానే. సో ఈ మ్యాచ్ విన్నర్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో షార్లట్ ఫ్లేర్ అలెక్సా బ్లిస్సే విన్ అయినారు. విన్ అయిపోయిన వెంటనే లాష్ లెజెండ్ నయా జాక్స్ వచ్చి వీళ్ళందరూ పైన అటాక్ చేసేస్తారు. బెల్లా ట్విన్స్ రాలేదు. బెల్లా ట్విన్స్ ఎందుకు రాలేదంటే వాళ్ళకి ఇంజరీ ప్రాబ్లం ఉందన్నారు కదా, నెక్కి బెల్లాకి కొంచెం ఇంజరీ ప్రాబ్లం ఉందన్నారు, సో అందుకనే రాలేదు. అండ్ రాలో కనిపించింది, సో రీహాబ్కి వెళ్ళింది అన్నట్టుగా అంటున్నారు, అప్డేట్ వచ్చింది. సో వాళ్ళందరూ కలిసి నయా లాష్ లెజెండ్ కలిసి వీళ్ళ పైన అటాక్ చేసేస్తారు. సో ఇక్కడ వీళ్ళ మధ్య బ్రాల్ ఎండ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ మిజ్ అండ్ డేమియన్ ప్రీస్ట్ వర్సెస్ కిట్ విల్సన్ మిజ్ మధ్యలో WWE ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ మ్యాచ్ జరుగుండే. ఈ మ్యాచ్ నిజంగా బాగా అనిపించింది. ఎండింగ్లో ఏమవుతుందంటే డాన్ హౌజన్ వస్తాడు. సో డాన్ హౌజన్ వచ్చి రింగ్ ఎక్కి మిజ్ని ట్యాగ్ ఇవ్వమని అడుగుతాడు. అసలు డాన్ హౌజన్ మ్యాచ్లోనే ఉండడు, సో అలాంటిది మిజ్ని ట్యాగ్ ఇవ్వమని అంటాడు. మిజ్ ట్యాగ్ ఇవ్వడు అన్నమాట. సో రెఫరీ కూడా కన్ఫ్యూజ్ అవుతాడు. అండ్ అప్పుడు మిజీగా అన్ని బయటకు పంపించేసి అన్నట్టుగా రెఫరీతో ఆర్గ్యూ చేస్తూ ఉంటాడు. అదే టైంలో
మన ఆర్ట్రూత్ లేచి మన డాన్ హౌజన్కి ట్యాగ్ ఇచ్చేస్తాడు. డాన్ హౌజన్ రింగ్లోకి వస్తాడు. రింగ్లోకి వచ్చిన తర్వాత ఇక అటాక్ చేద్దాం అన్నట్టుగా చూస్తాడు. అండ్ అప్పుడు డాన్ హౌజన్ శపిస్తాడు అనమాట. మన వర్డ్ ఉంటుంది కదా కరుస్తాడని, సో శపిస్తాడు. అండ్ మిస్కి శపించబోయి రెఫరీకి శపిస్తాడు. అది అనుకోకుండానే శపిస్తాడు. అండ్ దాని తర్వాత అటాక్ చేద్దామని చూస్తాడు. మిస్ స్కల్ క్రష్ ఫినాలే కొడదామని చూస్తాడు డాన్ హౌజన్కి. అండ్ అప్పుడే లైట్స్ అన్ని ఆఫ్ అయిపోతాయి. ఆఫ్ అయిపోయిన వెంటనే డాన్ హౌజన్ రింగ్ దిగి బయటకి వెళ్ళిపోతూ ఉంటాడు. మ్యాచ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో ఆర్ట్రూత్ పైన మన మిస్ స్కల్ క్రష్ ఫినాలే కొడతాడు, కవర్ చేస్తాడు. అండ్ ఆ కవర్ చేసే టైంలో ఏమవుతుందంటే రెఫరీ 2 కౌంట్ చేసిన తర్వాత 3వ కౌంట్ చేసేటప్పుడు ఆ చెయ్యి పట్టేసుకుంటుంది. మన రెఫరీ చెయ్యి నొప్పిలేస్తుంది అన్నమాట. ఆ 3 కౌంట్ చేయడు. సో అది దేనివల్ల అంటే డాన్ హౌజన్ శపిస్తాడు అన్నమాట, శాపం పెడతాడు. సో ఆ శాపం వల్ల ఆ హ్యాండ్ అనేది కౌంట్ చేయలేకపోతాడు అన్నమాట థర్డ్ది. సో దాని తర్వాత ఇక డేమియన్ ప్రీస్ట్ వస్తాడు. డేమియన్ ప్రీస్ట్ వచ్చి అటాక్ చేసేస్తాడు, ఫినిషర్ కొడతాడు. అండ్ రెఫరీ ఇక లెఫ్ట్ హ్యాండ్తో కౌంట్ చేస్తాడు అన్నమాట. సో పిన్ కౌంట్ అయిపోతుంది. ఈ మ్యాచ్లో డేమియన్ ప్రీస్ట్ ఆర్ట్రూత్ విన్ అవుతారు. ఈ మూమెంట్ బాగా అనిపించింది. శాపం పెట్టడం వల్ల రెఫరీ ఆ 3వ కౌంట్ చేయలేకపోతాడు. కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో దాని తర్వాత కిట్ విల్సన్ రింగ్లోకి వస్తాడు. రింగ్లోకి వచ్చిన వెంటనే కోడీ రోడ్స్ వచ్చి కిట్ విల్సన్కి క్రాస్ రోడ్ ఇచ్చేస్తాడు. సో క్రాస్ రోడ్ ఇచ్చేస్తాడు. కోడీ రోడ్స్ ఇక మైక్ తీసుకుని చెప్తాడు అన్నమాట. సో మనందరం ఈరోజు ఇక్కడికి ఎందుకు వచ్చినాము, రేండీ ఆర్టన్తో ఎవ్వరు ఫోన్ కాల్లో మాట్లాడినారో తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చినాము. ఆ మనిషి ఇంకెవరో కాదు, ప్యాట్ మెకఫీ అని మన కోడీ రోడ్స్ చెప్తాడు. అండ్ అందరం ఏమంటాడంటే ఇది చూడడానికి ఎట్లుందంటే NWO టీంలో థర్డ్ మెంబర్కి అంటే హల్క్ హోగన్ బదులుగా డిస్కో ఇన్ఫెర్నో లాగా ఉందన్నట్టుగా కోడీ రోడ్స్ చెప్తాడు. అండ్ దాని తర్వాత ప్యాట్ మెకఫీకి ఇచ్చి పడేస్తాడు, తిట్టి పడేస్తాడు అనమాట కోడీ రోడ్స్ ప్యాట్ మెకఫీని. అండ్ ఇక్కడ కోడీ రోడ్స్ ప్యాట్ మెకఫీ ఒక్కనే కాదు, ఇప్పుడు ప్యాట్ మెకఫీతో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇచ్చి పడేస్తాడు, తిట్టేస్తాడు అన్నమాట. మీరు వచ్చి ఇక ముద్దు పెట్టుకోవచ్చు అన్నట్టుగా ఈ టైప్లో అంటాడు అనమాట. డాష్కి ముద్దు పెట్టుకోవచ్చు అన్నట్టుగా ఈ టైప్లో కోడీ రోడ్స్ అంటాడు. అండ్ ఇప్పుడు ప్యాట్ మెకఫీతో ఎవరు ఉంటారు ఇక్కడ ఆల్రెడీ తెలుసు కదా, ప్యాట్ మెకఫీ రేండీ ఆర్టన్ కలిసి ఉన్నారని. బట్ ఇప్పుడు ప్యాట్ మెకఫీతో ఇంకా కలిసి ఉన్నది ఇంకెవ్వరు అయి ఉండొచ్చు, మేబీ రాక్ అయినా అవ్వచ్చు. సో దాని తర్వాత ఒక మాట చెప్తాడు. ఇప్పుడు ఈ మాట చెప్తుందని నన్ను ఫైర్ చేస్తారా, తీసేయండి, ఈ కంపెనీ నుండి తీసేయాలనుకుంటే, నన్ను ఫైర్ చేయాలనుకుంటే ఫైర్ చేసేసుకోండి అన్నట్టుగా ఈ టైప్లో కోడీ రోడ్స్ చెప్తాడు. ఫైర్ చేసే రైట్స్ ఎవరికి ఉన్నాయి ఇక్కడ, రేండీ ఆర్టన్కి ఉన్నాయి అంటే రేండీ ఆర్టన్కి లేవు. ప్యాట్ మెకఫీకి ఉందా అంటే ప్యాట్ మెకఫీ కూడా లేదు. అండ్ ఇక్కడ ఉన్న రైట్ ఎవరికి, రాక్కుంది. సో ఈ స్టోరీ లైన్లో రాక్ను కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు. సో రాక్కి ఆ రైట్ ఉంది, కంపెనీ నుండి తీసేసే రైట్ ఉంది. సో ఇక్కడ అదే కోడీ రోడ్స్ మెన్షన్ చేసిండు, ఇప్పుడు నీతో ప్యాట్ మెకఫీతో కలిసి ఉన్న ఎవరైనా సరే ఇక మీరు వచ్చి నన్ను ఇట్లా చేసుకోవచ్చు అన్నట్టుగా అన్నాడు కదా. సో అదన్నమాట. సో ఇక్కడ ఒక టైప్లో కోడీ రోడ్స్ టీజ్ ఇస్తున్నాడు, రాక్ కూడా ఈ స్టోరీ లైన్లో ఇన్వాల్వ్ అవుతాడని. సో ఇప్పుడు ప్యాట్ మెకఫీని మన రాకే పంపించుంటే ఎట్లుండేది, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా. సో స్టోరీ లైన్లో కొంచెం సెన్స్ అనేది కనిపిస్తుంది. బట్ ఇప్పుడు డైరెక్ట్గా ప్యాట్ మెకఫీ వచ్చి ఈ బిజినెస్ సరిగ్గా చూసుకోవట్లేదు, అటాక్ చేయడం అనేది కరెక్ట్గా లేదన్నట్టుగా అనిపిస్తుంది. సో అదే ఇక్కడ మాట్లాడుతున్నారు, రాక్ని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు. మరి తీసుకొస్తారా తీసుకురారా అనేది ముందు ముందు తెలుస్తుంది. కానీ ప్రజెంట్ కోసం అయితే హింట్ ఇస్తుంది WWE. అండ్ దాని తర్వాత కోడీ ఏమంటాడంటే, రేండీ ఇప్పుడు నువ్వేమన్నావు ఇది పర్సనల్ కాదు అని అన్నావు కదా. అండ్ సరే ఇప్పుడు నువ్వే చెప్పినావు ఇది పర్సనల్ కాదు అని. అండ్ స్టెఫనీ మెక్మ్యాన్ కూడా చెప్పింది నాకు, రేండీ ఆర్టన్ని ఓడించాలంటే నేను కూడా బ్యాడ్గా మారాలి అని. అండ్ ఇప్పుడు అది నేను ఎలా చేస్తానో నాకు కూడా తెలియదు, దానిపైన నాకు కూడా ఐడియా లేదు. అండ్ నేను ఇప్పుడు ఏం రికార్డ్ని సెట్ చేయలేదని అంటున్నారు కదా. గత 4 సంవత్సరాలుగా నేను రికార్డ్స్ని క్రియేట్ చేస్తూనే ఉన్నాను. నేను జాన్ సినాతో ఫైట్ చేసినాను, రోమన్ రైన్స్తో ఫైట్ చేసినాను, రాక్తో ఫైట్ చేసినాను, రాక్ని ఎదుర్కొన్నాను. అండ్ వాళ్ళు కూడా నాతో ఫైట్ చేసినారు. సో రోమన్ రైన్స్, జాన్ సినా, రాక్ వాళ్ళు కూడా నాతో ఫైట్ చేసినారు, వాళ్ళు కూడా ఫైట్ చేయాలని కోరుకున్నారు అన్నట్టుగా ఈ టైప్లో కోడీ రోడ్స్ చెప్తాడు. అండ్ ఇప్పుడు ఏంటంటే నా మెదడులో కూడా వాయిసెస్ వినబడుతున్నాయి. సో నా మెదడులో కూడా వాయిసెస్ వినబడుతున్నాయి కానీ సో అవి వినకూడదు అన్నట్టుగా ఈ టైప్లో కోడీ రోడ్స్ చెప్తాడు. అండ్ ఇక్కడ కోడీ రోడ్స్ కూడా హీల్ టీజ్ ఇస్తున్నాడు. బట్ చూద్దాం, ఇప్పుడు ఆల్రెడీ రేండీ ఆర్టన్ హీల్లో ఉన్నాడు. అండ్ ఇక్కడ రాక్ని మెన్షన్ చేస్తున్నారు. బట్ ఇప్పుడు కోడీ రోడ్స్ హీల్ టర్న్ చేయకపోవచ్చు. సో మేబీ చెప్పలేం. ఇప్పుడు స్టెఫనీ మెక్మ్యాన్ వచ్చి అలా మాట్లాడింది, నువ్వు కూడా బ్యాడ్గా మారాలి అని. అండ్ ఇక్కడ కోడీ రోడ్స్ కూడా చెప్తున్నాడు నేనేం చేస్తున్నావు నాకే తెలియదు అన్నట్టుగా. సో కొంచెం కన్ఫ్యూజన్ అయితే ఉంది.
చూద్దాం ముందు ముందు ఎలా ఉంటుందో. ముందు ముందు రాక్ వస్తే కొంచెం బెటర్ అవుతుంది. బట్ ఇక్కడ ఇట్లనే ఉంటే ప్యాట్ మేకప్ని తీసుకొచ్చి అదంతా సెన్స్ లేదన్నట్టుగా అనిపిస్తుంది నాకైతే. ఫ్యాన్స్ రియాక్షన్ కూడా అదే. సో ఈ మాటలు చెప్పి అక్కడ నుండి కోడీ రోడ్స్ వెళ్ళిపోతాడు. అండ్ నెక్స్ట్ స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్లో మన సామీ జైన్ వర్సెస్ కార్మెలో హేస్ మధ్య యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్షిప్ మ్యాచ్ జరిగింది. సో ఈ మ్యాచ్ బాగానే ఉండే. ఈ మ్యాచ్ విన్నర్ విషయానికి వస్తే ఈ మ్యాచ్లో మన సామీ జైనే గెలుస్తాడు. చిటింగ్ అనేది ఏం జరగలేదు, క్లీన్గానే ఓడిస్తాడు. కాకపోతే కార్మెలో హేస్కి కొంచెం లెగ్లో ప్రాబ్లం ఉండే. సో రెఫరీ చెక్ చేసేటప్పుడే హలోవా కిక్ ఓడుతాడు మన సామీ జైన్ కార్మెలో హేస్కి. సో ఒక టైప్లో మళ్ళీ అడ్వాంటేజెస్ తీసుకుంటాడు. బట్ ఇక్కడ చీటింగ్ అనేది ఏముండదు, అంటే ఫేర్ డెలివరీయే. సో వేరే వాళ్ళు ఏం ఇంటరప్షన్ అనేది జరగలేదు. ఆ చెక్ చేసే టైంలో కార్మెలో హేస్ పైన అటాక్ చేస్తాడు సామీ జైన్. సో దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని సామీ జైనే ఈ మ్యాచ్లో విన్ అయిపోతాడు. సో విన్ అయిపోయిన తర్వాత ట్రిక్ విలియమ్స్ లిలియాచి రింగ్లోకి వస్తాడన్నమాట. లిలియాచి చెప్తాడు ఏమంటాడంటే, నువ్వు ట్రిక్ విలియమ్స్తో ఫైట్ చేయబోతున్నావు రస్సెల్ మేనియాలో అన్నట్టుగా చెప్తాడు. అండ్ దాని తర్వాత జింజర్ బ్రెడ్ అన్నట్టుగా తిడతాడు సామీ జైన్ని. సో దాంతో కోపం వస్తుంది. కొంచెం లిలియాచి వైపు వెళ్తాడు అన్నమాట, కోపంగా అటాక్ చేద్దామన్నట్టుగా. అదే టైంలో ట్రిక్ విలియమ్స్ సామీ జైన్ పైన అటాక్ చేస్తాడు. సో వాళ్ళిద్దరు కలిసి సామీ జైన్ని కుమ్మేస్తారు అనమాట. సో ఇక్కడ ఈరోజు స్మాక్ డౌన్ అయిపోయింది. స్మాక్ డౌన్ ఎలా అనిపించిందో కింద కామెంట్లో మెన్షన్ చేయండి. అండ్ డ్రూ మ్యాకింటైర్ది జేకబ్ ఫార్టర్ది కూడా ఒక వీడియో ప్యాక్ అయితే చూపించినారు. సో కొంచెం వీడియో లాంగ్ అయింది. సో దాన్ని నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను.